బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది? రాజధాని నిర్వహణ, ముఖ్యంగా రాజధాని ఒక మున్సిపాలిటీ స్థాయిలోనే ఉంటుంది అని విపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానంగా ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. గత కొద్ది కాలంగా దఫాలుగా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులతో భేటీల తర్వాత ఏపీసీఆర్డీఏ ఒక కన్క్లూజన్కి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి, అలానే ఒక మెట్రోపాలిటన్ సిటీగా డిఫైన్ చేయడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన అధ్యయనానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రతిపాదనలు చేయబోతోంది ఏపీసీఆర్డీఏ. సో ఈ ప్రతిపాదనల ప్రకారం దేశంలో ఇండిపెండెంట్ సిటీస్ గా డెవలప్ అయి ఉన్నటువంటి నగరాలు, వాటికి పైన అధ్యయనం చేయబోతున్నారు. అసలు అమరావతికి అంత అవసరం ఉందా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి పైన అంత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వాస్తవానికి అప్పట్లో రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి చేసినటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం చూస్తే కనుక మొత్తం రాజధాని విస్తీర్ణం 8603 చదరపు కిలోమీటర్లు ఉండబోతుంది. అలానే ఏపీసీఆర్డీఏ పరిధి, ఇవన్నిటిని కనుక మనం చూస్తే కనుక మొత్తం 9 జోన్లు కలిపేటువంటి పరిధిగా ఉంటుంది ఈ ఏపీసీఆర్డీఏ పరిధి అనమాట. సో అందులో సీడ్ క్యాపిటల్ అనేటువంటిది ఇది కోర్ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్ ఏదైతే రాజధాని నగరంగా మనం చెప్తున్నామో ఈ చిన్న దానిలోనే 9 నగరాల ప్రణాళిక కూడా ఉంది. అది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఇదితో చాలా పెద్ద వ్యవస్థ అనుకుంటారు. ఇది సిఆర్డీఏ పరిధి చూస్తే కనుక ఈ స్వరూపంలో కనిపిస్తుంది. ఇందులో రాజధాని నగరం ఈ గ్రీన్ కలర్ మాత్రమే, మిగతా అంతా కూడా సిఆర్డీఏ పరిధి. సో ఈ రెండింటిని రీడిఫైన్ చేస్తూ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ని ఎలా మలచాలనే అంశం పైన చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన ప్రత్యేక అధ్యయనం చేసేందుకు నయా రాయ్పూర్, దొలేరో సిటీ ఆల్రెడీ మనం వింటున్నాం, గుజరాత్ లో ఒక ఇండిపెండెంట్ సిటీగా డెవలప్ చేశారు. ముఖ్యంగా చండీగఢ్ కి సంబంధించి అధ్యయనం చేయాలి. ఎందుకంటే అటు పంజాబ్ కి, హర్యానాకి రాజధానిగా ఉంటూ కేంద్రపాలిత ప్రాంతంగా కూడా ఒక స్టేట్ హుడ్ మినహా ఒక కేంద్రపాలిత ప్రాంతంగా కూడా, యూనియన్ టెరిటరీగా కూడా గుర్తింపుకున్నటువంటి ప్రాంతం అది. చండీగఢ్ లో ఉన్నటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, దానికి స్పెషల్ ఎంటిటీ ఎలా ఉన్నాయి, అలానే బాంబే, మెడ్రాస్, ఢిల్లీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ మెట్రోపాలిటన్ సిటీస్గా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక చట్టాలను అధ్యయనం చేయడంతో పాటు అంతర్జాతీయ నగరాలను, ముఖ్యంగా కౌలాలంపూర్ లాంటి నగరాలు, అలానే ఆస్థానా లాంటి సిటీ, జోహానెస్బర్గ్ లాంటి నగరం, వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిఆర్డీఏ ఇవ్వబోతోంది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇండిపెండెంట్ సిటీస్ ని డెవలప్ చేయడంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారో దానికి తగ్గట్టుగా అమరావతిని అభివృద్ధి చేయడం. ఆల్రెడీ మనకు తెలుసు, మాస్టర్ ప్లాన్ గురించి వాటి గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉంటాము. మాస్టర్ ప్లాన్ అంశం అందరికీ తెలిసింది. ఇది ఒక డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ అనమాట. అంటే కోర్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్. కానీ రీజియన్ వైజ్గా చూసినప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా దీని పరిధిలోకి వస్తుంది. కాబట్టి అమరావతిలో ఈ ప్రాంతానికి సంబంధించి, అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక ఈ పక్కన మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అటుపక్కనేమో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, ఇటుపక్కనేమో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. మిగతావన్నీ కూడా మామూలు మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటివి. సో వాటిని విలీనం చేయడం ద్వారా దీని నగరాన్ని, ఎందుకంటే ఇక్కడ నగర జనాభా పరంగా చూస్తే నగర స్థాయి ఉన్నటువంటి జనాభా అమరావతిలో ప్రస్తుతం లేదు. కాబట్టి దానికి ఒక ప్రత్యేక చట్టం రూపొందించి రాబోయేటువంటి రోజుల్లో పెరిగే జనాభాకి అనుగుణంగా చట్టంలో వెసులుబాట్లు కల్పించే దిశగా అడుగులు వేయాలని చెప్పని సిఆర్డీఏ కొంతమంది నిపుణులతో చర్చించిన తర్వాత వచ్చినటువంటి కన్క్లూజన్. ఈ రెండు అంశాలని పొందుపరుస్తూ గ్రామ సభల తరహాలోనే అమరావతి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ పైన మేధావులు, విద్యావంతులు, విజ్ఞానులతో 3 దఫాలుగా భేటీలు నిర్వహించాలని చెప్పని ఏపీసీఆర్డీఏ భావిస్తుంది. వీటన్నిటి సారాంశాన్ని క్రోడీకరించిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి మెట్రోపాలిటన్ సిటీ, అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ అని చెప్పని అనాల్సిన అవసరం వస్తుందన్నమాట రాబోయే రోజుల్లో. సో దానికి రూపకల్పన ఏ విధంగా చేయాలి? ఎందుకంటే చాలా అంతర్జాతీయ సంస్థల నుంచి జాతీయ సంస్థలు, అనేక వ్యవస్థలు ఈ కోర్ క్యాపిటల్ పరిధిలో ఏర్పాటు కాబోతున్నాయి. సో దానికి ప్రొటెక్షన్ ఇస్తూనే, అలానే 74వ రాజ్యాంగ సవరణను దృష్టిలో పెట్టుకుని, స్థానిక సంస్థలపైన చేసినటువంటి 74వ రాజ్యాంగ సవరణను దృష్టిలో పెట్టుకుని వాటి పరిధులకు లోబడి అమరావతిలో ప్రత్యేక చట్టాన్ని ఏ విధంగా రూపొందించాలి, ప్రస్తుతం ఈ అంశం పైన అధ్యయనం జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు, గ్రేటర్ హైదరాబాద్ లాంటి నగరాలకి ప్రత్యేక చట్టాలు ఏ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ గురించి ఒక ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనిపైన ప్రత్యేక అధ్యయనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆల్రెడీ
గెజిట్ అతి త్వరలో వస్తుంది అమరావతి రీజియన్కి సంబంధించి, అమరావతిని రాజధానిగా స్థిరీకరిస్తూ అనేటువంటి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ మెట్రోపాలిటన్ స్టేటస్ అనే అంశం పైన కూడా ప్రక్రియను ప్రారంభించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో మరికొంత ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజధానిలో కలిసేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఒక సమగ్ర చట్టం రూపొందించడానికి ఇదే సరైన సమయం. అలానే భవిష్యత్ అవసరాలకు తగ్గినట్టుగా ఆ చట్టంలో మార్పులు చేర్పులు చేయడానికి కూడా వెసులుబాట్లు కల్పించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసేటువంటి అవకాశం ఉంది. అలానే వివిధ దేశాల్లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్ పైన ప్రత్యేక అధ్యయనం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.